వర్షపాతంలో గణనీయమైన హెచ్చుతగ్గులు అనేది గమనించబడ్డాయి. ఆగస్టు మరియు అక్టోబర్ 2023లో పంట దిగుబడిని ప్రభావితం చేసింది. ఇప్పటి వరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా అదే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% కంటే ఏదైతే అధికంగా ఆ యొక్క భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వర్షాల మీదనే ఆధారపడుతుంటారమ్మా. మాన్సూన్స్ మీదనే మనకి డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఒకవేళ వర్షాలు అనేది డిలే అయినా కానీ, ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఆ యొక్క ప్రభావం అనేది ఆ యొక్క ఉత్పత్తి మీద పడుతుంది, దిగుబడి మీద పడుతుంది. అది నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో అది మీకు కొంచెం క్లారిటీ అనేది ఇస్తుంది. సో ముఖ్యంగా ఆ యొక్క ప్రభావితం అనేది కందిపప్పు, రెడ్ గ్రామ్ అంటే ఏందమ్మా, ఆ యొక్క కందిపప్పు ఏదైతే ఉందో కందిపప్పు మీద దాని యొక్క ప్రభావం అనేది చూపించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎస్పెషలీ ఆ యొక్క మెట్ట ప్రాంతాల్లో డ్రైల్యాండ్ ఏరియాస్, తెలంగాణకి రాష్ట్రానికి సంబంధించిన ఆ డ్రైల్యాండ్ ఏరియాస్లో ఎక్కువగా కందిపప్పు అనేది పండించడం జరుగుతుంది. ఎక్కువగా తృణధాన్యాలు అనేది పండించడం జరుగుతుంది. నూనె గింజలు అనేది పండించడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది కందిపప్పు విషయంలో నెగిటివ్గా ఉంది. మొక్కజొన్న ఎస్పెషలీ మనకి ఈ యొక్క మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ఏదైతే ఉందో ఆ నారాయణఖేడ్, జహీరాబాద్, పరిగి, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కువగా మనకి మొక్కజొన్నలో ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ బెంగాల్ గ్రామ్, సో ఆ యొక్క శనగ ఏదైతే ఉందో, శనగపప్పు ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకి నెగిటివ్గా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ హెచ్చు తగ్గులు, వర్షపాతంలో హెచ్చు తగ్గులు ఉంటే, ఒకవేళ వర్షాలు అనేది సమయంకి రాకపోతే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేది నెగిటివ్గా ఉంటుంది. మరి దీని యొక్క ఇంపాక్ట్ అనేది వరి మీద ఎందుకు పడలేదు? ఎందుకు వరి మీద పడలేదంటే ఎక్కువ శాతంగా చూసుకుంటే వరి అనేది మనకి నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఏదైతే మనం చెప్పుకున్న వరంగల్ జిల్లా అధిక స్థాయిలో మనకి ఇక్కడ ఆ యొక్క పంటలు పండిస్తారు. అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల సౌకర్యాలు అనేది కలిగి ఉన్నాయి. అటు కాలువల ద్వారా కానీ, చెరువుల ద్వారా కానీ, పంపు సెట్ల ద్వారా కానీ, బోరు బావుల ద్వారా కానీ మనకి అక్కడ మనకి ఆ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి ఏదైతున్నాయో అక్కడ నీటి పారుదల అంటే పెరీనియల్ రివర్ సిస్టమ్ అనేది ఉంది అక్కడ. అంటే పెరీనియల్ అంటే ఏంది? సో సంవత్సరం పొడవునా అక్కడ ఆ యొక్క నీరు వసతులు అనేది కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ నెగిటివ్గా లేదు. మిగతా ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాల మీద ఆధారపడతారు కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది నెగిటివ్గా ఉందన్న సంగతి కొంచెం మీరు గమనించాల్సిన అంశాలు.